ఇజ్రాయెల్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం అంటే ఇజ్రాయెల్కి ఇంక మరొక మార్గం లేదు. గాజాను ఆక్రమించేస్తాం, పాలస్తీన్ అనేది దేశంగా ఉండదు. పాలస్తీనాని దేశంగా మార్చడానికి వచ్చే సంవత్సరం యుఎన్ అసెంబ్లీ జనరల్ సభలో దీన్ని పాలస్తీన్ ఒక దేశంగా ఒక రాజ్యంగా గుర్తించడానికి ప్లాన్లు జరుగుతున్నాయి. ప్రణాళికలు ఇప్పటికే రచించారు, దానికి కావలసినటువంటి డాక్యుమెంటేషన్ ఇచ్చారు. పశ్చిమ దేశాలు కూడా ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జెరూసలేంకి తూర్పున ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ లోని మాలే అడుమిన్ అయితే ఆక్రమించేశారు. అంటే దాన్ని మళ్ళీ అక్కడ నెతన్యాహు అయితే పర్యటించడం జరిగింది. అంటే ప్రస్తుతానికి ఇది ఇజ్రాయెల్ అధీనంలోనే ఉంది, కాకపోతే ఇది మాది అంటుంది పాలస్తీనా. ఇప్పుడు ఇది పాలస్తీనాకి చాలా కీలకమైనటువంటి ప్లేస్. కానీ ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ E1 అనే ఒక సెటిల్మెంట్ ప్రాజెక్ట్ చేపట్టింది. ఇప్పుడు కాదు, 2012లోనే చేపడితే అప్పుడు అమెరికా మిగతా దేశాలని వ్యతిరేకించాయి. కానీ ఈసారి అమెరికా మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ట్రంప్ అధీనంలో ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్కి. అందుకే ఇదే మంచి అదునుగా ఇక పాలస్తీనాని దేశంగా మార్చకూడదని ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ చేపట్టేసింది. $1 బిలియన్ ఖర్చు కూడా ఇక్కడ పెడుతుంది ఆ డెవలప్మెంట్ కి, రోడ్లు మిగతా వాటికి కావాల్సినటువంటి. అలాగే మిగతా ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేస్తుంది. దీన్ని E1 ప్రాంతం అని పిలుస్తారు, ఎందుకంటే ఇది జెరూసలేం కి తూర్పున ఉంటుంది. తూర్పు 1 లేదా E1 అని కూడా అంటారు. ఇప్పుడు ఈ 12 చదరపు కిలోమీటర్ల భూభాగం అంటే 3000 ఎకరాలు ఉంటుంది ఇంచుమించు. ఈ 3000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు మరికొన్నింటిని కూడా ఆక్రమిస్తుంది. ఆక్రమించడము అంటే దీన్నైతే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది ఒక ఆక్రమణ భూభాగంగానే గుర్తిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఇది ఆక్రమణ భూభాగమే అంటుంది. కానీ ఇజ్రాయెల్ అవేం పట్టించుకోవడం లేదు. ఇలా పట్టించుకుంటే ఇక నా దేశమే ఉండదు అన్నది ఇజ్రాయెల్ యొక్క అభిప్రాయం. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ లేకుండా పాలస్తీన్ లేకుండా, అంటే పాలస్తీన్ అనే దేశం ఉండకూడదు, హమాస్ అనే ఉగ్ర సంస్థ ఉండకూడదు. అందుకే ఇంత గట్టి ప్లాన్ చేస్తుంది. దీనికి ఇప్పుడు 2026లో పాలస్తీన్ ఏదైతే ఉందో దానికి ఒక దేశంగా ఒక రాజ్యంగా మారడానికి ప్లాన్ చేస్తుందో అది లేకుండా చేసేస్తే ఇంకా మరి పాలస్తీన్ అనేది ఉండదు. పాలస్తీన్ అనేది లేకపోతే ఇంకా హమాస్ అనేది ఉండదు. ఇరాన్ ఇంకా ఎవరిని పెంచి పోషిస్తుంది? లెబనాన్ ని, హూతీల్ని పెంచి పోషిస్తుంది. తర్వాత హమాస్ ని పెంచి పోషిస్తుంది. అది వేరే వేరే దేశాలకి విడిచిపెడుతుంటది. ముఖ్యంగా ఇజ్రాయెల్ నాశనం చేయడానికి ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అయినా సరే ఇజ్రాయెల్ లాంటి దేశం మాత్రం ఇంకా వీళ్ళందరికీ గడగడలాడిస్తుంది, దడదడలాడిస్తుంది. అది మామూలు విషయమేం కాదు. ప్రతిరోజు తన ఉనికి కోసం పోరాటం చేయాల్సిందే.